వచ్చాక ఇంకా జాబ్ లెఫ్టా? ఎస్, వెన్నెలాకు ముందే లెఫ్ట్. వెన్నెలా అనేది వచ్చిందనగానే లెఫ్ట్ రిజైన్ చేశాను అనమాట. వెన్నెలాలో చాలా మంచి అంటే క్యారెక్టర్, దాని తర్వాత రాఖీ ఇలా వచ్చాయి కదా క్యారెక్టర్. మధ్యలో అంత లాంగ్ క్యారెక్టర్స్ చాలా తక్కువ వచ్చాయి. లేదు అంటే అదే అన్న, బేసికలీ నేను 2008 వరకు నాకు ఒక 15 సినిమాలు పడ్డాయి. క్లాస్మేట్స్ ఒకటి, వెన్నెల, బొమ్మరిల్లు, రాఖీ, సైనికుడు, క్లాస్మేట్స్, జల్సాలో కొంచెం పెద్దది ఉండాల్సింది, అది అనుకోకుండా వి కుడ్ షూట్ ఆ టైంలో అది. సో అలాగా ఓవరాల్గా ఆ టైంలోనే రెడీ అది ఇది చేశాను. బట్ ఐ కైండ్ ఆఫ్ హ్యాడ్ టు గో బ్యాక్ ఫర్ 3-4 years. 3-4 years వెళ్ళి మళ్ళీ అంటే వచ్చే ప్లానే కొద్దిగా సరిగ్గా పొజిషన్ చేసుకుని వద్దాము అనే టైప్లో. ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ అ బిగ్గర్ క్యారెక్టర్ అండ్ కమ్. ఆ బిగ్గర్ క్యారెక్టర్ అనుకున్న సినిమా అవ్వలేదు యాక్చువల్లీ. అవ్వలేదంటే అది దానికి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. ఐ వెళ్ళిన దానికే, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. So many things nadastundi kada behind the thing. Yeah, it's not easy or anything. Lot of wait time in general. But yeah, మహేష్ బాబు గారితో కూడా చాలా మూవీస్, మెయిన్ గా సైనికుడు చేశాం. చాలా మూవీస్ అంటే 3 సినిమాలు చేశాం, కానీ సైనికుడు వాజ్ ద లాంగెస్ట్. అంటే ఒక 50 రోజులు ఆయనతో కలిసి చేసాం. అప్పుడు ఏదో మంచి హిట్ తర్వాత మహేష్ బాబు గారి పోకిరి తర్వాత సినిమా అది. అసలు ఆ సాంగ్స్ కానీ స్టార్టింగ్ లో రిలీజ్ చేసిన దీనిలో కూడా చాలా సాంగ్స్ టెరిఫిక్ ఉంటాయి. సాంగ్స్ చాలా బాగుంది, సూపర్. ఐ మీన్ మహేష్ బాబు గారితో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? నెక్స్ట్ వారణాసిలో వచ్చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఐ మీన్ అదే అన్నా కదా, మహేష్ గారు కానీ, ఎన్టీఆర్ కానీ, ఈవెన్ పవన్ గారు కానీ, ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సిద్ధార్థ్ కానీ, బొమ్మరిల్లో. I don't know, I'm lucky also. That way I'm lucky also. అంటే సీరియస్గా, ఎందుకంటే 50 రోజులు మహేష్ గారితో చేసినప్పుడు ఆయన జోక్స్ కొన్ని ఉంటాయి, అసలు ఏమంటారు, స్క్రిప్టెడ్ లాగా కనిపిస్తూ ఉంటాయి పంచెస్ అయితే. అసలు పంచులు వంట అదేంటో త్రివిక్రమ్ గారి డైలాగుల్లో ఉంటాయి. ఒకటే చెప్తాను, ఎక్కువ కాదు, కానీ నేను నేను ఒక్కడనే చేస్తున్నప్పుడు ఆయన సుకుమార్ గారు ఏమో అవుట్డోర్ కదా, అవుట్డోర్లో ఎప్పుడు వస్తామో తెలియదు కదా. సో నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి అక్కడ, ఒక 10 days ఉన్నాం మేము. అయితే ఒక 2-3 days షూట్ లేవు, రోజు వెళ్తున్నాను అక్కడ వెయిట్ చేస్తున్నా. సో మహేష్ గారు ఎందుకు వచ్చావు అంటారు. నాకేమో చెప్పారు రామని, అంటే నీకు ఉండదు అని. ఈ రోజు నీకు ఉండదు అనేది ఆయనకి తెలుసు, నాకు తెలియదు కదా. ఓకే, బట్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం ఎందుకైనా మధ్య ఉంచితే పొరపాటున ఎప్పుడైనా పాసిబిలిటీస్ ఉండేది. ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు, అక్కడ ఉన్నారు, లొకేషన్ లో ఉన్నారు అంటే ఒక షాట్ తీసేసుకుంటారు, అంత ఈజీ అది. ఓకే, సో నేను వెళ్ళామండి. అయితే ఆయనకి తెలుసు కదా ఆ రోజు నాకు ఉండదని. ఎందుకు వచ్చావు అంటారు. ఏం చెప్పను నేను, ఎందుకు వచ్చా పిలిచారు అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ ఈరోజు కూడా వచ్చావా అట్లా. ఇలా 2-3 రోజులు, 3 days అయిన తర్వాత నేను 4th day డైరెక్టర్ గారితో, సార్ సుకుమార్ గారు, సార్ ప్లీజ్ మీరు ఉన్నారంటే చెప్పండి సార్, లేకపోతే నేను రాను సార్. ఇలాగ నేను అంటే, అవునా సరే ఈరోజు ఆఫ్ తీసుకో. ఆఫ్ తీసుకుని, ఆఫ్ ఎందుకు ఇచ్చారు తెలుసా? ఎందుకంటే నేను ఆ రోజు అక్కడ షూట్ చేయట్లేదు, సిటీలోనే షూట్ చేస్తున్నాం, అవసరమైతే ఎప్పుడైనా పిలిచేయచ్చని. ఓకే, సరే నేను ఇంకొక అమిత్ అనే వేరే యాక్టర్, ఇద్దరం తిరుగుతున్నాం గాలిగా. అయితే మహేష్ గారు అనుకోకుండా ఆ షాట్లో తగిలేరు మాకు స్పాట్లో. మేము అక్కడ తిరుగుతూ ఉంటే వాళ్ళు అక్కడే షూట్ చేస్తున్నారు. ఎందుకు రాలేదు అన్నారు. అన్యాయం కదా గురుగారు. నేను అన్నాను, మహేష్ గారు అన్యాయం అండి ఇది, మీరు రానప్పుడేమో ఎందుకు రాలేదంటారు, వచ్చినప్పుడేమో ఎందుకు వచ్చామంటారు, రానప్పుడు ఎందుకు రాలేదు. ఏదైనా ఉంటే మీరు సుకుమార్ గారిని అడగండి సార్, నన్ను అడగొద్దు ప్లీజ్ అన్నాను. అలాగా హీ హ్యాస్ ద టైమింగ్, అమేజింగ్ టైమింగ్. అండ్ దట్ టు హర్ట్ అవ్వకుండా, అసలు హర్ట్ అనేది కాదు, హర్ట్ అనేది నాట్ యూ, మీడియా కూడా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు కదా, హర్ట్ అవ్వకుండా టైమ్లీగా అందరు ఎంజాయ్ చేసేలాగా అలా మాట్లాడతారు.